మన ప్రభువు అనే యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 70వ కీర్తన 5వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి. ఈ చిన్న ప్రార్థన చేసేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే, దావీదు శత్రువుల చేతిలో చిక్కుబడిపోయి తన ప్రాణము ఇక పోయేదానికి సిద్ధమై ఉంది. తనకు కలుగుతున్న ఆటంకాలను బట్టి, తనకు కలుగుతున్న అపాయాలను బట్టి, తనకు కలుగుతున్న అవంతరాలను బట్టి దావీదు దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. నీవు త్వరపడి నా యొద్దకు రాకపోతే, నీవు త్వరపడి నా యొద్దకు దిగి రాకపోతే శత్రువులు నన్ను చంపేస్తారు, శత్రువులు నన్ను పతనం చేసేస్తారు. గనుక ఈ శత్రువుల చేతిలో నుండి, ఈ ఆపద మధ్యలో నుండి, ఈ ఆటంకాల మధ్యలో నుండి నేను రక్షించబడినట్లుగా, నేను రక్షించబడి సమాజంలో నిలిచి ఉన్నట్లుగా నీవు త్వరపడి నా యొద్దకు రమ్ము అని దావీదు దేవుని సన్నిధిలో చేరి తనకు కలుగుతున్న పరిస్థితులను బట్టి ప్రార్థించినట్లుగా, దేవునిని త్వరగా రమ్మని ఆహ్వానించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుందండి. ఎందుకని అంటే తనకు కలుగుతున్న ఆపదలు అలాంటివి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, ఒకవేళ గడిచిన దినాలు ఏ ఆపదల మధ్యలో నీవు నిలిచిపోయావో, గడిచిన దినాలు ఏ సమస్యల మధ్యలో, ఏ ఆపదల మధ్యలో, ఏ ఆటంకాల మధ్యలో నీవు నిలబడిపోయి అడుగు ముందుకు వేయలేక, అడుగు తీసి అడుగు వేయలేక, ఒకవేళ నిస్సహాయ స్థితిలో పడిపోయి కంట కన్నీరు కారుస్తూ ఇక నా ప్రాణము నేను విడవవలసిందే, ఇక నా ప్రాణము పోవలసిందే అనే ఆలోచనతో ఈనాటి వరకు నీవు నిలిచి ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయంలో దావీదు దేవుని యొద్దకు వెళ్ళి, నా శ్రమల మధ్యలో, నాకు కలుగుతున్న శ్రమల మధ్యలో, నాకు కలుగుతున్న ఆటంకాల మధ్యలో నేను రక్షించబడి సమాజంలో విలువగా నిలబడినట్లుగా నీవు నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము అని దేవునిని దావీదు పిలిచినట్లుగా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దావీదు మొరపెట్టినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నీకు కలుగుతున్నది ఏదైనా, నీకు అడ్డుగా నిలబడినది ఏమైనా, నిన్ను అడుగు ముందుకు పెట్టకుండా ఆపివేస్తున్నది ఏదైనా, దాని నిమిత్తం ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా వీటిని నేను దాటేటట్లుగా, వీటిలోనూ నేను రక్షించబడినట్లుగా నీవు త్వరపడి నా యొద్దకు దిగిరా అని నీవు ఆహ్వానించగలిగితే, నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు త్వరగా నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాడు. త్వరపడి నా దేవుడు నీ యొద్దకు దిగి వచ్చి నీకు కలుగుతున్న ఆటంకాల మధ్యలో నుండి, నీకు కలుగుతున్న ఆపదల మధ్యలో నుండి నా దేవుడు త్వరగా దిగి వచ్చి నిన్ను రక్షించబోతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు. ఆయన నీవు మొరపెడుతూ ఉండగానే నీ మొరను విని త్వరగా నీ యొద్దకు దిగి వచ్చునుగాక, త్వరగా నీ యొద్దకు దిగి వచ్చి నీ పట్ల అద్భుతమైన కార్యములు జరిగించునుగాక. అందుకే దావీదు అంటారు, నేను ఈ సమస్యల మధ్యలో నిలబడిపోయానయ్యా, నా ప్రాణము తీయాలని చూస్తున్నారు శత్రువులు, గనుక వారి చేతుల్లో నుండి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తే సాక్షాత్తుగా దేవాది దేవుడు తన యొద్దకు వచ్చి ఆపదల మధ్యలో నుండి, ఆటంకాల మధ్యలో నుండి తనను తప్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పకనే చెబుతుంది. దావీదును రక్షించిన దేవుడు దావీదు యొద్దకు త్వరగా దిగివచ్చి, దావీదు పిలవగానే దేవుడు తన ప్రక్క నిలిచి తనను రక్షించినట్లుగా నా ప్రభు మీ కుటుంబాలను కూడా ఈ దినము నుండి రక్షించునుగాక, త్వరగా దిగివచ్చి మీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించునుగాక. అందుకే దావీదు అంటారు, అయ్యా త్వరగా రమ్ము, త్వరగా రండి. దావీదు దేవుని యొద్దకు వెళ్ళి
ఎందుకు త్వరగా రమ్మన్నాడు? దావీదు దేవుని సన్నిధిలో చేరి త్వరగా నా యొద్దకు రండి అని దేవుణ్ణి ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట అండి. అదే 70వ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. దావీదు దేవుని సన్నిధిలో చేరి ఎందుకు దేవుణ్ణి త్వరగా రమ్మని ఆహ్వానిస్తున్నాడు అంటే దావీదు ఆపదల మధ్యలో నిలబడి శత్రువులందరూ తనను చుట్టుముట్టేశారు. ఇక బయటికి రాలేక ఆపదల మధ్య నుంచి రక్షించబడలేక ఇప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా నీవు త్వరగా వస్తే ఈ శత్రువుల చేతుల్లో నుండి నేను తప్పించబడుతాను అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, రా త్వరగా రా, ఈ ప్రాణము పోకుండా, నా ప్రాణము పోకుండా నేను శత్రువుల చేతిలోంచి విడుదల పొందినట్లుగా నీవు త్వరగా దిగివచ్చి నన్ను విడిపించు. ఎందుకంటే ఒక ఆపద తనకు కలిగింది. నిజమే కదండి. సహజంగా మనము కూడా ఏ ఆపదల మధ్యలో నిలిచిపోయామనుకోండి, ఏ ఆటంకాల మధ్యలో నిలిచిపోయామనుకోండి, మనకు తెలిసిన వారికో మనల్ని కన్న తల్లిదండ్రులకో మనం ఫోన్ చేసి చెప్తామండి, నేను ఈ ఆపదల మధ్యలో ఉన్నాను, శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు, మీరు వచ్చి శత్రువులతో మాట్లాడి శత్రువులతో పోరాడి వారి చేతుల్లో నన్ను విడిపించండి, ఇప్పుడు మీరు నన్ను విడిపించకపోతే నా ప్రాణము పోతుంది అని ఆయా సందర్భాలలో మనకు కలుగుతున్న వాటిని బట్టి, మనకు కలుగుతున్న పరిస్థితులను బట్టి, మనకు తెలిసిన వారికో కన్న తల్లిదండ్రులకో ఫోన్ చేసి చెప్తాం, నేను ఆటంకాల మధ్యలో ఆపదల మధ్యలో ఉన్నాను, మీరు వచ్చి కొంచెం నన్ను ఆపదల మధ్య నుంచి విడిపించండి అని మనం తల్లిదండ్రులను బంధువులను తెలిసిన వారిని అడిగినట్లుగా దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి అడుగుతున్నాడు, ఈ ఆపదలో నేను చిక్కబడిపోయాను, నన్ను ఒక్కసారి విడిపించుటకు త్వరగా, నీవు ఆలస్యం చేయకుండా త్వరగా రండి, వచ్చి నన్ను విడిపించండి అని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. నిజమే, మనము కూడా అండి ఎన్నో ఆటంకాల మధ్యలో, ఎన్నో ఆపదల మధ్యలో, ఎన్నో ఆటుపోటుల మధ్యలో మనం ఇరక్కపోయామేమో. విడిపించే నాదుడు లేక, విడిపించేవాడు కంటికి కనబడక, విడిపించేవాడు ఉన్నాడా అనే ఒక అపనమ్మకంతో మనం అడుగులు వేస్తూ, ఇక ఈ ఆపదల మధ్యలోంచి నేను విడుదల పొందలేను, ఈ ఆటంకాల మధ్యలోంచి నేను విడుదల పొందలేను, ఈ సమస్యల మధ్యలోంచి నేను విడుదల పొందలేను అని ఈనాటి వరకు మనం సన్నగిలిపోతూ వస్తున్నామండి. ఈనాటి వరకు మనం సతికిల పడుతూ వస్తున్నాం. ఎందుకంటే దానిలో నుంచి విడిపించేవాడు మనకు లేడు అనే ఒక ఆలోచనతో మనం నిలిచిపోయాం. ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే, నీవు ఏ పరిస్థితుల్లో నిలబడినా, ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు పడిపోయినా, విడుదల పొందాలి అని నువ్వు ఆశపడితే, విడిపించబడాలని నీవు కోరుకుంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నేను శత్రువుల చేతుల్లో చిక్కబడిపోయాను, విడిపించుటకు త్వరగా రండి, వీరి మధ్యలోంచి నువ్వు తప్పించబడాలి, త్వరగా రండి అని నీవు దేవునిని ఆహ్వానించగలుగుతానండి. నిశ్చయముగా నా ప్రభు నీ మొరను విని, నీ ప్రార్థనను విని, నీవు చేస్తున్న ఈ మొరను అంగీకరించి ఆయన నీ యొద్దకు త్వరగా దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన నీ యొద్దకు త్వరగా వచ్చి నీవు పడి ఉన్న చోట, నీవు చిక్కుబడిన చోట నుండి నా దేవుడు నిన్ను బయటికి తీసుకుని రాబోతూ ఉన్నాడు, నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చి నీ పట్ల ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. వ్యాపారము చెక్కబడిపోయిందా? నీ చేతి పని చెక్కబడిపోయిందా? నీ కుటుంబం అంతా చెక్కబడి విడుదల పొందలేక ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా? భయపడవలసిన అక్కర్లేదు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ యొద్దకు త్వరగా దిగి రాబోతూ ఉన్నాడు. నీ యొద్దకు త్వరగా దిగి వచ్చి ఆ పరిస్థితులలో అక్కడ నుండి నా దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీకు, నీ కుటుంబానికి విడుదలను కలగ చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నీవు ఆ చోట నుండి విడుదల పొందినట్లుగా దావీదు దేవుని సన్నిధిలో చేరి త్వరగా రమ్మని దేవుని ఆహ్వానించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఆహ్వానించగలిగితే, నా ప్రభు త్వరగా వచ్చి
నీ సమస్యల మధ్యలో నుండి, నీకు కలుగుతున్న ఆటంకాల మధ్యలో నుండి నా ప్రభు మీ కుటుంబాలన్నింటిని విడిపించబోతూ ఉన్నాడు. అందుకే దావీదు దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు త్వరగా వచ్చి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తున్నండి. దావీదు యొద్దకు త్వరగా దిగి వచ్చి అతనిని విడిపించి క్షేమమును కలగచేశాడు. నా ప్రభు ఈ దినమంతా కూడానండి మీకు కలుగుతున్న వాటన్నిటిలో నుండి త్వరగా మీ యొద్దకు దిగి వచ్చి ఆ సమస్యల మధ్యలో నుండి మీ కుటుంబాలన్నిటినీ నా దేవుడు విడిపించునుగాక. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. అదే 71వ కీర్తన మొదటి చరణములోనే రాయబడిన మాట అండి. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. దావీదు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా విడిపించేదానికి త్వరగా రమ్ము అన్నాడు. మరోసారి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా విడిపించేదానికే కాదు, నీవు ఈ శ్రమల మధ్యలో నుండి నీవు నాకు సహాయము చేయుటకు త్వరగా రమ్ము. దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవుని అడుగుతున్న మాట ఏంటంటే, నాకు సహాయము చేయుటకు త్వరగా రమ్ము. అంటే దావీదుకు తెలుసండి, నేను నా బలము మీద ఆధారపడితే, నా శక్తి మీద ఆధారపడితే నేను అన్నీ కోల్పోతాను, అన్నీ నాకు దూరం అయిపోతాయి. కనుక నా బలము మీద నేను ఆధారపడకుండా, నాకు కలిగిన వారి మీద నేను ఆధారపడకుండా, ఏ మనుషుని సహాయం నేను కోరుకోకుండా నా దేవుని సహాయం నేను కోరుకోవాలని దావీదు దేవుని యొద్దకు వచ్చి, అయ్యా నేను దేని మీద జయము పొందాలి అన్నా, దేని మీద నేను జయమును చూడాలి అన్నా, ఏ ఆటంకాల మధ్యలోంచి నేను తప్పించబడాలి అన్నా నాకు అంటూ ఒక సహాయము కావాలి. అది నీ ద్వారా కలిగే సహాయము తప్ప దేని ద్వారా నాకు కలిగిన ప్రయోజనము లేదు అని దేవుని దగ్గరికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన ఏమంటున్నారంటే, నీవు సింహాసనం మీద కూర్చోక నాకు సహాయము చేయుటకు త్వరగా రమ్ము. నేను చాలా ఇబ్బందుల మధ్యలో చిక్కబడిపోయాను. ఇక నా శత్రువులు నా ప్రాణము తీసేదానికి సంసిద్ధముగా ఉన్నారు. కనుక నీవు త్వరపడి రాకపోతే నా ప్రాణము పోతుందయ్యా. కనుక ఈ విషయంలో సహాయము చేయుటకు త్వరగా రా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారండి. దావీదు కూడా ఒకరోజు శత్రువుల చేతుల్లో చిక్కబడిపోయాడు. శత్రువులు దావీదును పట్టుకున్నారు. రాజనగరంలో దావీదును నిలబెట్టారు. రాజు దావీదు ముందు సింహాసనం మీద కూర్చున్నారు. తన ప్రక్కన ఉన్నవారు అంటారు, అయ్యా దావీదు ఇతడే, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని పాటలు పాడారే, ఆ దావీదు ఇతడే అని రాజుతో చెప్తే, ఇక రాజు కూడండి ఈ దావీదును చంపాలి అని కంకణము కట్టుకున్నాడు. ఈ దావీదును చిత్రవదన చేసి ఇక కనపడని కానరాని లోకానికి పంపాలని రాజు కంకణము కట్టుకున్నాడండి. అప్పుడు ఈ దావీదు దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు తన తలను పైకెత్తాడు. ఆకాశం వైపు ఎత్తి తన నోటిల్లో నుండి ఉమ్మిని ఆకాశం వైపు ఊస్తూ, ఊసిన ఉమ్మి తన గడ్డము మీద ముఖము మీద పడి గడ్డం మీద కార్చుకునేటట్లుగా ఓ పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడండి. దావీదు ఏం చేశాడు తెలుసండి, ఇంకా పిచ్చివాని వల్లే ప్రవర్తిస్తున్నాడు. అంటే ఆ రాజనగరంలో చేరి దేవుని వైపు తన ముఖమును ఎత్తి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా ప్రాణము ఈ శత్రువుల చేతిలో పోకుండా, ఈ శత్రువులు నా ప్రాణమును తీయకుండా నీవు నాకు సహాయము చేయి. ఈ రాజు చేతి నుంచి నేను తప్పించబడాలి, రాజు చేతిలో నా ప్రాణము పోకూడదు అని ప్రార్థన చేస్తునండి. ఆకాశం ముందున దేవుడు ఇతని ప్రార్థనను విని త్వరగా ఇతని యొద్దకు దిగి వచ్చాడు. దిగి వచ్చి రాజనగరములో నుండి పంపేటట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యము జరిగించాడు. అందుకే దావీదు కూడా ఈ రాజు చేతిలోంచి విడిపించబడిన తర్వాత ఒక కీర్తన రాస్తాడు. ఏమంటారంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నా మొరను విని నాకు కలుగుతున్న భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. అంటే నాకు సహాయము చేశాడు, నా ప్రాణము పోకుండా నన్ను కాపాడారు అని కీర్తన రాస్తూ
దేవుడిని స్తుతిస్తున్నాడండి. ఎందుకు అన్నాడు ఈ మాట అంటే, నేను కానీ నా దేవునికి మొరపెట్టకపోతే, నేను కానీ నా దేవుని పాదాలు పట్టుకుని త్వరగా రాని నేను పిలవకపోతే రాజుగా నన్ను చంపేసేవాడు, నా ప్రాణము పోయేది. నా ప్రాణము పోకుండా నా దేవుని నేను పిలిచాను, త్వరగా వచ్చి నాకు సహాయము చేయి. నాకు సహాయము చేస్తే నేను దరికి చేరగలుగుతాను, నాకు సహాయము చేయగలిగితే నేను సజీవుల మధ్యలో ఉండగలుగుతాను అని ప్రార్థన చేస్తే నా దేవుడు త్వరగా వచ్చి నాకు కలుగుతున్న అడ్డంకులు, నాకు కలుగుతున్న ఆటంకాల మధ్యలో నా ప్రాణము పోకుండా నా దేవుడు నాకు సహాయము చేశాడు అంటారండి. అందుకే దావీదు అంటారు, నాకు సహాయము చేయటకు త్వరగా రా అని పిలిస్తే దేవుడు త్వరగా వచ్చి దావీదుకు సహాయము చేశాడు. నా ముగింపు మాటలుగా నేను కూడా మీద చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, బహుశా ఈనాటి వరకు సహాయము చేసేవాడు కంటికి నీకు కనపడలేదేమో, నా అనుకున్నవారు ఎవడు నీకు సహాయము చేయలేదేమో, నా అనుకున్నవారు ఎవరు నీకు సహాయము చేయక కంట కన్నీరు కారుస్తున్నావేమో, మనసు నిండా వేదన పడుతూ మనసు నిండా వేదనను నింపుకొని అలాగే గొప్పగా కొలచబడిపోయావేమో, నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నీవు నా దేవుని పాదాలు పట్టుకొని నాకు సహాయము చేయుటకు త్వరగా దిగిరా, త్వరగా రమ్ము అని దేవుణ్ణి మనసారా నీవు ఆయనను పిలవగలిగితే, నీవు ఏ పరిస్థితుల్లో నిలబడి సహాయము కోరుకుంటున్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో నిలబడి దేవుని సహాయము కోసం నీవు కరములు చాపుతున్నప్పటికీ, నా ప్రభు నీకు సహాయము చేయుటకు ఈ ఉదయకాల సమయంలో త్వరగా దిగిరాబోతూ ఉన్నాడు. ఈ మాటలు ముగించలోపే నా దేవుని సహాయము నీకు కలగబోతూ ఉంది. ఈ మాటలు ముగించలోపే నువ్వు దేవుని సహాయమును చూడబోతూ ఉన్నావు. ఎలాంటి పరిస్థితుల్లో పడి ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు నిలిచిపోయినా, ఆ పరిస్థితుల మధ్యలో నా ప్రభు హస్తమును చాపి నీకు సహాయము చేయబోతూ ఉన్నాడు. నా దేవుని బాహు నీకు సహాయము చేయబోతూ ఉంది. భయపడవలసిన అక్కరలేదు. ఈ దినమున ఏ విషయంలో సహాయము కోరుకుంటావో, ఏ విషయంలో సహాయము కలను దేవుని పాదాలు పట్టుకుంటావో, నా ప్రభు త్వరగా నీ వద్దకు వచ్చి, త్వరగా నీ ప్రక్క నిలిచి, త్వరగా నీ ఎదుట నిలబడి నా ప్రభు నీవు కోరుకున్న సహాయమును నా ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఈ దినమున ఏ సహాయము నీవు కోరుకున్నా నా ప్రభు నీకు త్వరగా సహాయము చేయునుగాక. ఆయన త్వరగా దిగివచ్చి నీకు సహాయము చేయునుగాక. ఆయన త్వరగా దిగివచ్చి నిన్ను విడిపించునుగాక. ఆయన త్వరగా దిగివచ్చి నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తమునకు సహాయము చేయునుగాక. కుటుంబ విషయంలో సహాయం కోరుకుంటావా? పిల్లల విషయంలో సహాయం కోరుకుంటావా? నీ వ్యాపార విషయంలో సహాయం కోరుకుంటావా? నీ చేతి పని విషయంలో సహాయం కోరుకుంటావా? ఏ విషయంలో మీరు సహాయము కోరుకున్నా, ఏ విషయంలో సహాయం కొరకు కరములు చాపినా, ఏ విషయంలో సహాయం కొరకు నీవు ఆయన వైపు చూస్తున్నా, నా ప్రభు ఈ దినమున త్వరగా నీకు సహాయము చేయబోతూ ఉన్నాడు. త్వరగా సహాయము చేయుటకు ఆయన నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాడు. త్వరగా వచ్చి మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు సహాయము చేయునుగాక. అందుకే దావీదు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను రక్షించుటకు త్వరగా రమ్ము. ఎందుకు త్వరగా రమ్మన్నాడు అంటే, దావీదు విడుదల పొందినట్లుగా, దావీదునకు సహాయము కలుగునట్లుగా దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి త్వరగా రమ్ము అని పిలిచాడు. వచ్చాడు, విడిపించాడు, వచ్చాడు, సహాయము చేశాడు. ఈ ఉదయ కలశంలో నా ప్రభు కూడా నీ యొద్దకు వచ్చి నిన్ను విడిపించునుగాక, నీ యొద్దకు వచ్చి నీకు సహాయము చేయునుగాక. ఈ దినమంతా నా ప్రభు మీ కుటుంబాలకు సహాయం చేసి, మీ కుటుంబాలను విడిపించి, మీ కుటుంబాలన్నిటినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించేటట్లుగా మరొక దినాన్ని మీరు మాకు దయచేశారు నాయన. గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు దాచి కాపాడుతూ వచ్చారు. మరొక దినాన్ని మీరు మాకు దయా కిరీటముగా ధరింపచేశారు. ఈ దినమంతా మీ సన్నిధిని మాతో కూడా పంపండి. నిజమే, నీ సన్నిధిలో దావీదు చేరి త్వరగా రమ్ము అని పిలవగా త్వరగా వచ్చి విడిపించారు, సహాయం చేశారు. ఈ మాటలు విన్న ఈ ప్రజలు ప్రార్థిస్తూ ఉన్నారు నాయన, త్వరగా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ బిడల యొద్దకు త్వరగా వచ్చి ఈ బిడలను విడిపించబోతున్నందుకై, ఈ బిడలకు సహాయం చేయబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తప్పక
ఈ బిడ్డలను విడిపించి ఈ బిడ్డలకు సహాయం చేసి ఈ దినమంతా బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి ఆయన త్వరగా వచ్చి మిమ్మల్ని విడిపించి మీకు సహాయం చేయునుగాక.